ఈ సమయంలో మనందరం కూడా ప్రభు పాదాల దగ్గర ఉండడానికి లేక ఆయన సన్నిధిలో మనందరం కూర్చోడానికి దేవుడు మనకిచ్చినటి చక్కటి సమయాన్ని బట్టి దేవుని సన్నిధిని మనందరం కూడా వాక్యం కొరకు సిద్ధపడదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు ప్రతి విషయాన్ని, ప్రతి సంగతిని కూడా మనం జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మనము గతించినటి రోజులలో, వారాలలో మనము నేను వెళ్ళేదను అని తీర్మానము చేసుకున్న వారిని గురించి ధ్యానిస్తున్నాము. నేను వెళ్ళేదను అని చెప్పినట్టు రిబకా అనేటువంటి ఆమె తీర్మానము ప్రేమ కలిగిన తీర్మానమని, అలాగే తర్వాత వారములో నేను వెళ్ళేదను అనేటువంటి ఎలీషా యొక్క సావాస తీర్మానమును గురించి మనము తెలుసుకున్నాము, మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మరొక చక్కటి అంశంతో మరలా మనం ఇక్కడ అందరూ కూడా కూర్చోవటం జరిగింది. ఈరోజు నేను మీ మధ్య నుంచబోతున్నట్టు మరొక మాట ఏంటంటే, నేను వెళ్ళేదను అనేటువంటి తీర్మానం కలిగిన వారిలో మరొక వ్యక్తిని నేను మీకు చూపించబోతున్నాను. దానికి ముందుగా ఒక మూల వాక్యమును లేక ఒక వాక్య భాగమును మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము నుంచి 32వ కీర్తన. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి. 32వ కీర్తన మొదటి వచనాన్ని మనము చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. చాలు. ఈరోజు నేను వెళ్ళేదను అనేటి తీర్మానము చేసుకున్న ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. అతడు తప్పిపోయిన చిన్న కుమారుడు, పశ్చాత్తాప తీర్మానము. తప్పిపోయిన చిన్న కుమారుడు, పశ్చాత్తాప తీర్మానము. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లేక ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం కూడా ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం. ఎందుకంటే ఇక్కడ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అనేది మూల వాక్యాన్ని బట్టి లేక ఇక్కడ మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో అనేక పర్యాయాలు లేక అనేక సందర్భాలలో మనము దేవుని మాటలు వినడానికి ప్రభు కృప చూపారు. అయితే అనేక పర్యాయాలు దేవుని యొక్క సేవకులైనటువంటి వారితో
దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం నేర్చుకుంటూ భూమి మీద మనం ఎలాగుండాలో బ్రతుకుతూ వెళుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఈ యొక్క రోజులను బట్టి లేక సంవత్సరాలను బట్టి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే మనము రక్షించబడిన మనము లేక రక్షణ ఇంకా పొందలేని వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ముఖ్యంగా సాతానుడు భూమి మీద తన వల ఎప్పటి నుంచి వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆ వలలో చిక్కుకొని వారి జీవితాలు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు మనకి బైబిల్ నిండా లేక లోకము నిండా మనకి కనిపిస్తారు. అయితే వారిలో కొంతమంది దైవజ్ఞానమును పొంది దైవవాక్యము చేత నింపబడి చాలా చాలా తెలివితేటలు కలిగినటి సహోదరులు ఆత్మచేత నింపబడి వారి యొక్క భక్తి విశ్వాసాలను కాపాడుకుంటూ ఈ రోజున ప్రభు యొక్క మార్గములో అంటే ఆ యొక్క తిన్నని మార్గము అనబడినటువంటి యేసు మార్గములో నడిచిపోతున్నారు. కష్టాలలోను బాధలలోను శ్రమలలోను వారు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టక సాతాను చేసిన వల నుంచి తప్పుకుని ఈ రోజున భక్తి విశ్వాసముల చేత కొనసాగించబడుతున్నటి బిడ్డలైన వారి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే మనము యేసు ప్రభువారి యొక్క బ్రతుకున్న దినాలలో యేసు ప్రభువారి లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన అనేకమైన మరి ప్రసంగాలు ఉపమానాలు అద్భుత కార్యాలు ఎన్నెన్నో మరి దేవుని పక్షమున లేక దేవుని రాజ్యమును కట్టడానికి ఆయన ఎన్నో బోధ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ బోధల్లోనే మరికొన్ని విషయాలు మనం ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ఇది లూకా రాసినటి సువార్తనందు 15వ అధ్యాయమునందు మనం కొన్ని సంగతులు ఈ రోజున ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ 15వ అధ్యాయములో ఉన్నటి ఒక వచనాన్ని మనం ఈ రోజున చూద్దాం. ఈ 15వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటిన పాపము చేసి తిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను ఇక్కడ అంటున్నాడు 18వ, నేను లేచి నా తండ్రి, ఇక్కడ అంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అనే మాట కనపడుతుంది. ఇక్కడ ఈ 15వ అధ్యాయములో యేసు ప్రభులు వారు ఈ 15వ అధ్యాయములో యేసు ప్రభులు వారు 3 ఉపమానాలు చెప్పారు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ యొక్క 3 ఉపమానంలో మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రెని గురించి ఆయన మాట్లాడతారు. రెండవ ఉపమానములో ఒక స్త్రీ పోగొట్టుకున్న నాణ్యమును గురించి యేసు ప్రభువు వారు మాట్లాడతారు. మూడవదిగా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ యొక్క కుమారుల్లో చిన్న కుమారుడైన వాడు ఏం చేయబడ్డాడంటే తప్పిపోయాడు. అంటే ఇక్కడ నాణ్యమును కూడా పడిపోయి తప్పిపోయింది.
గొర్రె కూడా 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. తండ్రి ఇంటనున్నంటి 2 కుమారులలో ఒక చిన్న కుమారుడైన వాడు తప్పికిపోయాడు అనేటువంటి విషయాలు ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రజలకు లేక లోకానికి తెలియజేసినటువంటి సంగతి ఇది. ప్రియమైన వారులారా, అసలు ఈ ఉపమానము యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పవలసి వచ్చింది, దేని కొరకు చెప్పవలసి వచ్చింది, అసలు ఆయన ఈ యొక్క 15వ అధ్యాయంలో ఈ సంగతులను ఎందుకు ఇంతగా అంటే ఉద్దేశం ఒకటే కానీ మాట్లాడుతున్నట్టు తీరు వేరుగా ఉంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఉద్దేశం ఒకటే. ఆ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి తప్పిపోయిన పరిస్థితులలో తిరిగి మరి దేవుని యొద్దకు చేర్చబడడానికి కొరకే ఒక ఉద్దేశాన్ని దేవుడు చెప్తాడు. అంటే సందర్భాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ సందర్భము గొర్రె అనే సందర్భము, నాణ్యము అనే సందర్భము, కుమారుడు లేక చిన్న కుమారుడు అనేటువంటి సందర్భము ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రస్తావించడం జరుగుతుంది. అయితే అసలు దేని కొరకు ఈ మాటలు చెప్పవలసి వచ్చింది, దేని కొరకు ఆయన మాట్లాడవలసి వచ్చిందని మనము ఆలోచన చేస్తే ఒక్క 2 విషయాలు మనం చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయంలోనే నేను చదువుతున్నాను. 1-2 వచనాలను చదువుతున్నాను, గమనించండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండగా, మీరు వినాలి జాగ్రత్తగా. ఒకప్పుడు అంటే యేసు ప్రభు వారు ఉన్నటి రోజులలో ఆయన ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలలో ఆయన దగ్గరికి కూడుకుని వస్తున్నటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మరి అక్కడికి సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండగా, మీరు గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గరికి సుంకరులు అనేటువంటి వాళ్ళు ఆయన బోధ వినడానికి వస్తున్నారు. ఇంకెవరట? పాపులు అనేటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 2వ వచనంలో చెప్తాడు, పరిచయులను శాస్త్రులు అది చూచి, మీరు విన్నారా? అది చూచి, ఏది చూచి? యేసు బోధిస్తుండగా, యేసు వాక్యమును అందిస్తుండగా, యేసు వాక్యమును వినడానికి సుంకరులను అనే గుంపు, పాపులు అనబడిన గుంపు వారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది చూసిన పరిచయులైన వారు, శాస్త్రులైన వారు అది చూచి యేసు ప్రభుని ఏమంటారో తెలుసా? ఇతడు పాపులను చేర్చుకుని, వింటున్నారా? ఎవరితడు? యేసు ప్రభు. ఇతడు పాపులను చేర్చుకుని ఏమంటున్నాడు? వారితో కూడా భోజనము చేయుచున్నాడే. చాలా చెనగడము ప్రారంభించాడు. ప్రియులారా, గమనించండి. మనము మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో, యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో వచ్చాడు అని బైబిల్ మనకు చెప్తుందంటే, అంతేకాకుండా యేసు ప్రభు అనేటి వాడు భూమి మీద ఆయన ఏ ఉద్దేశంతో పుడతాడు అని పాత నిబంధనలో ఆయన గురించి చెప్పబడింది అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చదవనక్కర్లేదు. కానీ మత్తయి రాసిన సువార్త చదవనక్కర్లేదు, 1వ అధ్యాయం 21వ వచనములో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు, అక్కడ అంటాడు కదా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినట్లుగా, లేక ఆమె ఒక కుమారుని కనును
తన ప్రజలైన వారి పాపములను విడిపించడానికి ఆయన వచ్చాడని సంగతి మనకి కనబడుతుంది. ప్రియమైన వారులారా గమనించండి, ఇది ఎవరు గ్రహించలేదంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇందులో చక్కటి విషయాన్ని మనం గమనించాలి. ఈ అధ్యాయం మీకు అర్థం అవ్వాలంటే ఇందులో కీలక విషయాలు మీకు అర్థం అవ్వాలి. ఒక అధ్యాయం మనకు అర్థం అవ్వాలి అంటే, ఒక పాఠం మనకు అర్థం అవ్వాలంటే కీలకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఆ కీలకమైన విషయాలను ఎప్పుడైతే మనం మైండ్లో పెట్టుకుంటామో, లేకపోతే మనము వింటామో, ఆ పుస్తకంలో అధ్యాయం కానీ లేదా ఆ పుస్తకము కానీ మనము అర్థం చేసుకుని దానిని మనము ఎవరికైనా చెప్పడానికి, లేకపోతే మనం అర్థం చేసుకుని దీనిలో ఉన్న భావాన్ని గ్రహించి మన భక్తిని, మన ఆత్మీయమైన జీవితాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ యేసు ప్రభు దేనికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో అనే విషయము శాస్త్రులు పరిచయులైన వారు ఉన్నారు చూసారా, పరిచయులు శాస్త్రులైన వారు గ్రహించలేని వ్యక్తులుగా వారు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర బైబుల్ అదే ధర్మశాస్త్రం ఉంటూ ఉన్నప్పటికీ కూడా, ధర్మశాస్త్రమును బోధిస్తున్నప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా శారీరకంగానే ఆలోచన చేశారు భూమి మీద. వారు ఎప్పుడు చూసినా వారు వేసుకున్న అంగీలను చూసి మురిసిపోయేవారు. వాళ్ళు పెట్టుకున్నట్టు ఏంటంటే కిరీటాలను చూసి మురిసిపోయేవారు. వాళ్ళు వేసుకున్నట్టు అనగా పేటెంచులు, పంచులు లాంటి అనగా పైనంటి ధరించినవి అనగా అవే చూసి వారు ఈ లోక సంబంధంగా వారు ఎప్పుడు కూడా ఎలా చూసేవారంటే, వారు కూర్చునే పీఠాలు చూసేవారు, వారిని పొగిడే వారిని చూసేవారు, వాళ్ళకి అనగా ఎవరైతే ప్రేమించే వాళ్ళని చూసేవారు. లోకపరంగా వీళ్ళు ఇదే చూసేవారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద వారితో స్నేహాలు కలిగి పెద్ద వారితో స్నేహాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు లోకపరంగా మాత్రమే వాళ్ళు పెద్దవాళ్ళు అనిపించుకున్నారు. శాస్త్రులైన వారు లేక పరిచయలైన వారు లోతైన ధర్మశాస్త్రాన్ని, లోతైన సంగతులు, ధర్మశాస్త్రంలో ఉన్నటి లోతైన సంగతులను వాళ్ళు ధ్యానించలేకపోయారు, చూడలేకపోయారు. ఏమండి, మరి భక్తుడైన వాడు 119వ కీర్తనలో చదవదు కానీ, నీ ఆశ్చర్య కార్యములను చూచి అనగా నీ ధర్మశాస్త్రములో నీ ఆశ్చర్య కార్యములను చూచినట్లుగా నా కన్నులను తెరువుమని మాట్లాడతారు భక్తులు. మీకు అర్థమవుతుంది కదా, మనకి దేవుని యొక్క కార్యములు అనేవి మనకి ఎప్పుడు అర్థమవుతాయి తెలుసంటే, దేవుని వాక్యమును తొంగి చూసినప్పుడు, దేవుని వాక్యమును అక్కడ నిలబడి మనము ఆలోచించి ఆ సంగతులను చదువుతున్నప్పుడు, మనము అది ధ్యానిస్తున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు మన కన్నులకు ఏమవుతుందో తెలుసా, మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మన కన్నులు ఏం చేయబడతాయి, తెరవబడతాయి. భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. బైబిల్లో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అది మనుషుల యొక్క ఆశ్చర్య కార్యాలు కదవి. అది అనగా పరలోక దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు బైబిల్లో ఉన్నాయి. ఈ యొక్క పరలోక సంబంధమైన ఆశ్చర్య కార్యాలు బైబిల్లో ఉన్నాయి కనుక ఈ ఆశ్చర్య కార్యాలను మనము చూడాలి అని అంటే మన కన్నులు ఏం చేయబడాలి తెలుసా, తెరవబడాలి. మన కన్నులు తెరవబడాలి. ఎలాగ తెరవబడాలంటే ఆధ్యాత్మికంగా తెరవబడాలి. బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చదవనక్కర్లేదు, ఏముంటుందో తెలుసంటే, ఈ యొక్క లోక సంబంధమైన దేవత అంటే సాతాను, దేవత అంటే సాతాను, మర్చిపోకండి. ఈ లోక సంబంధమైన దేవత మీరు ఈ యొక్క వాక్యమును లేక సువార్తను గ్రహించకుండానట్లుగా మీ కన్నులను ఏం చేయబడ్డాయట, మీ కన్నులను మందగిల్ల చేశాడు, లేక మీ కన్నులకు గుడ్డితనముగా ఏం చేశాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా?
అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇదే సంగతి ఆ శాస్త్రులైన వారు పరిచయల వారు అయితే వారు ధర్మశాస్త్రాన్ని చదువుతుండగా ఆ ఆశ్చర్య కార్యాలను దేవుని కార్యాలను యేసు పుట్టుకని గురించి లేక యేసు జన్మను గురించి ఆయన ఎందుకు పుట్టాడనే సంగతి ఆ ధర్మశాస్త్ర గ్రంథాలలో రాయబడినది లేక ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలలో కానీ ఆ పాత నిబంధన విషయాలను వారు గ్రహించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసండి. అంటే అందులో సువార్త ఉందండి ధర్మశాస్త్రంలో. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రంలో సువార్త ఉందండి. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తుని గురించి ఉందండి. అది మర్మయుక్తముగా ఉంది కనుక ఆ మర్మయుక్తమైన సంగతిని వారు తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసు అంటే దేవుని బిడ్డలారా వారు ఆశ్చర్య కార్యములను చూడలేకపోవడం గల కారణం ఏంటో తెలుసు అంటే అక్కడ రాయబడిన సంగతి మనం చాలా గ్రహించాలి. వారి ధర్మశాస్త్రమునందు ఏమండి వారి ఆశ్చర్య కార్యములను చూడడానికి వారి యొక్క కన్నులను ఆధ్యాత్మికమైన కన్నుగా మార్చుకోలేదు. ఆధ్యాత్మికమైన కన్నుగా మార్చుకోలేదు. ఆధ్యాత్మికమైన కన్ను అనగా ఆ కన్ను అనగా దేవుని బిడ్డ హృదయమే ఆధ్యాత్మికమైన కన్ను అంటాడు యేసు ప్రభు స్వయంగా మాట్లాడతాడు. మీ హృదయములకు ఏం పట్టిందంటే కొవ్వు పట్టిందంటాడు ఒక చోట. ఎవరికి? శాస్త్రులను పరిచయాలను ఉద్దేశించి అంటాడు ఈ మాట. శాస్త్రులారా పరిచయలారా ఇదిగో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఓ జనాంగం ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటారు మీ హృదయములను ఎలా ఉందో తెలుసా? కొవ్వుతో ఉంది. అంటే ఏం పట్టింది తెలుసా? హృదయం అనే మనోనేత్రం ఏం చెప్పండి గుడ్డితనం కలుగజేయబడింది. నేను ముందే చెప్పాను మనం ఇందులో కీలకమైన విషయాలను మనం తెలుసుకోకపోతే అధ్యాయాన్ని కానీ పుస్తకాన్ని కానీ మనము అర్థం చేసుకోలేము. మీకు అర్థమైందా? అందుకే కీలకమైన అంటే ఇక్కడ ఒకప్పుడు సమస్త శంకరులను పాపులను ఆయన బోధ వినడానికి ఆయన వద్దకు వచ్చుచుండగా ఆయన బోధ వినడానికి శంకరులు వచ్చారు, పాపులు వచ్చారు. అయితే ఇది ఎవరు చూశారు? శాస్త్రులను పరిచయలను చూశారు. చూచి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా చెడిగిరి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఉద్దేశంతో వచ్చాడు? అదే కదా మన స్టార్టింగ్ లో నేను చెప్పిన విషయం. యేసు ప్రభు వారు అనేవాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో వీళ్ళు గ్రహించలేని మందమత్తులుగా ఉన్నారు వీళ్ళు. మీకు అర్థమైనా? గమనించండి. అంటే ఈ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు అనగా దేని నిమిత్తమో ఈ లోకానికి వచ్చాడో దేని కొరకైనా ఈ లోకంలో పుట్టాడో అనే విషయము వాళ్ళు గ్రహించలేని బుద్ధి అంటే బుద్ధి అంటే తప్పు మాట కాదండి. అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోలేని పరిస్థితులలో బుద్ధిహీనులుగా అనగా మంచి విషయాలను అనగా బుద్ధి కలిగిన విషయాలను వాళ్ళు తెలుసుకోలేని వారిగా పై యొక్క అనగా మందిరాలలో కానీ ఆయా ప్రాంతాలలో కానీ ఆయా పీఠముల మీద కూర్చుని వారి గొప్పలు చెప్పుకుంటూ మేము ఫలానా వాళ్ళము అనుకుంటున్నారు కానీ దేవుని సంగతులను గ్రహించలేని వారిగా ఉన్నారు. ఓకేనండి. పరిచయ శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా చెడిగిరి. ఏమండి మీకు ఒక విషయం చెప్తాను. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు ఒక విషయాన్ని అపార్థం చేసుకున్నప్పుడు మళ్ళా చెప్తున్నాను ఒక విషయం అర్థం చేసుకోలేనప్పుడు చాలాసార్లు సంఘంలో కూడా ఉంటారండి. చాలాసార్లు సంఘంలో కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం స్టార్ట్ అవుతుందో తెలుసు అంటే సనగటం ప్రారంభిస్తారు. ఇది అదైనా అంటే ఓన్లీ మన సంఘం అని కాదు, సంఘములో ఏ సంఘమైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎప్పుడైతే అది గ్రహించలేనప్పుడు అది అర్థం చేసుకోలేనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు సనగటం ప్రారంభిస్తారు. అంటే ఏంటి అర్థం చేసుకోలేదు వాళ్ళు? ఏంటి వాళ్ళు అర్థం చేసుకోకపోవడం అంటే వాక్యాన్ని అర్థం చేసుకోరా. ఇక్కడ శాస్త్రులు పరిచయాలు కూడా అదే స్థితిలో ఉన్నారు, అదే ధోరణిలో ఉన్నారు. వాళ్ళు ఏం అర్థం చేసుకోలేదు? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక సువార్త ఉంది, ఆ సువార్త యేసు ప్రభువును గురించి ఉంది కనుక వాళ్ళు అర్థం చేసుకోలేదు, అది గ్రహించలేదు. కనుక యేసు ఎందుకు వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో, ఏ పరిస్థితిలో ఆయన
బోధ చేస్తున్నాడో, ఆయన దగ్గరికి వస్తున్నట్టు వ్యక్తులు ఎలాంటి వారో, వారిని ఎక్కడికి నడిపించాలో, ఎక్కడికి నడిపించడానికి, లోకాన్ని ఎక్కడికి నడిపించడానికి ఆయన పుడతాడు, జన్మిస్తాడు అనేటువంటి పరిస్థితులను అనగా వారు గ్రహించలేనప్పుడు వాళ్ళు కూడా ఏం ప్రారంభిస్తుందో తెలుసంటే సొనుగుడే ప్రారంభించబడుతుంది. అర్థమైందండి? మనకి గ్రహించలేనప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు ఎలా ఉంటుంది? సొనుగుడే ప్రారంభం. అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ విషయాలు సొనుగుడు అనే పరిస్థితికి ఉండదు. అనగా ఎవరికైనా అలాంటి పరిస్థితి వస్తే దాన్ని గ్రహించేటట్లుగా వాళ్ళకి గ్రహింప శక్తిని లేక ఆలోచింపజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. గమనించాలి గనుక దేవుని పిల్లలారా, మనం ఇప్పుడు వరకు కూడా చెప్పుకునే విషయాలను ఎవరి కొరకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఒక 15 అనే లూకాసు సువార్త ఈ 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన ఉపమానం. ఇది చాలా అద్భుతమైన ఉపమానం, మామూలు ఉపమానం కాదండి. ఇందులో ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది మళ్ళా చెప్తున్నాను, రెండోది నాణ్యము, 3 చిన్న కుమారుడు అనే విషయం. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు ఏంటండి? తప్పిపోయిన చిన్న కుమారుడు పశ్చాత్తాప తీర్మానం. అదే ఇప్పుడు మరలా చదువుకుందాం ఒక మాటని. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తానని 18వ వచనంలో ఈ యొక్క చిన్న కుమారుడు ఒక తీర్మానానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఒక తీర్మానానికి వచ్చాడు. ఎవరైనా తీర్మానానికి వచ్చింది? చిన్న కుమారుడు. దయచేసి ఈ రోజున దేవునికి దూరమై, దేవుడు ఇంతకు ముందు తెలిసి దూరమై, లేకపోతే మొత్తానికి దేవుడే తెలియక దూరంగా ఉండి ఉన్న వాళ్ళందరూ ఎవరంటే దేవుని పిల్లలారా, తప్పిపోయిన ఎవరైతే చిన్న కుమారుడు. ఎక్కడి నుంచి చిన్న కుమారుడు తప్పిపోయాడు అని అంటే, తండ్రి ఇంట నుండి తప్పిపోయాడు. మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. తండ్రి ఇంట నుండి అనగా గమనించండి, చాలామంది చాలా పరిస్థితులలో దేవుని వద్ద నుండి తప్పిపోయిన వాళ్ళు 3 మంది ఉంటారు. మనందరికీ తెలుసు. వాళ్ళు తిరిగి ఒక తర్వాత వారి జీవితంలో నష్టం కలిగినప్పుడు, లేక కష్టం కలిగినప్పుడు, సమస్యలు ఏర్పడినప్పుడు, పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తిరిగి కోల్పోయిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని తిరిగి ఎవరి దగ్గరికి రావాలనుకుంటాడంటే, ఆయన ఎవరి దగ్గరికి రావాలనుకుంటాడంటే తండ్రి దగ్గరికి రావాలనుకుంటాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పిన విషయం ఇదే, మీరు గమనించాలి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసిన తీర్మానం. ఈ పదే విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మీకు చెప్పిన విషయాలు గుర్తుండడానికి. తీర్మానం చేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుని దగ్గర కొన్ని తీర్మానములు కలిగిన వ్యక్తిగా మన సంఘం ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఉండాలి. తీర్మానం కలిగిన ఇతను తీర్మానం ఎటువంటి తీర్మానం తెలుసండి? పాపం చేశాను, తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయాను, కనుక ఎక్కడికి రావాలనుకున్నాడు? తండ్రి ఇంటికి రావాలనుకున్నాడు. తిరిగి పాపాన్ని విడిచి మంచిగా బ్రతకాలి అనేది తీర్మానం చేసుకున్నాడు. మనం ఒక వాక్యాన్ని చదివాం కదా, ఒకసారి చదవం. 32 కీర్తన 32 ఇంత ముందు స్టార్టింగ్లో చదివాం కదా. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. చూసారా, ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన యొక్క పాపముల నిమిత్తమే ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం కోసం ఎదుగుతున్నాడు ఇక్కడ కదా. గమనించాలి, ప్రాయశ్చిత్తం. అది అందుకే ముందు చదివించాను ఈ మాట. ఎప్పుడు స్టార్టింగ్ లో మన చదువుదాం మాట 32 కీర్తన. అతిక్రమములకు చూడండి, అతిక్రమాలు అంటే ఇతడు బయటికి వెళ్ళిపోయి
తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి అతను చేసిన పాపాలు ఇంత అంత కాదు, చాలా ఘోరమైనవి. తర్వాత మనం చదువుకుంటే మనకు అర్థమవుద్ది. అతిక్రమములు అంటే ఎన్ని అతిక్రమాలంటే అతను చెప్పలేనది. తన అతిక్రమములకును అంటే పరిహారం కోసం ఎవరిని గమనించాలి, ఒక అతిక్రమం కోసం, ఒక పాపం కోసము పరిహారం అనేది మీకు అర్థమైందా? ఒక పరిహారం అనేది దేవుని పాదముల దగ్గర చేరి ప్రార్థించి ఆయన రక్తము చేత కడగబడితేనే పరిహారం అందగలుగుతాం. ఈ రోజున ఏమంటాం, అదే అరటిపళ్ళు గెలిస్తే లేకపోతే ఏమంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఏదేదో చేస్తే లేకపోతే ఏదో అదే దేవునికి ఇస్తే పరిహారం అందుతాం అనుకుంటారు కదా. చాలామంది తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ ఏం చేస్తారంటే చాలా రకరకాల మొక్కుబడుల చేతను ఏం చేస్తారు, దేవునికి చేస్తారు. కనుక వాటి వలన పరిహారము చెందదు. ఇంకొక మాట, పాత నిబంధనలో మనుషులు చేసినటువంటి అతిక్రమములు కానీ మనుషులు చేసిన పాపములు కానీ ఏదైనా ఉంటే అది పాత నిబంధన కాలంలో జరిగిన విషయం ఏంటో తెలుసా, అనగా రక్తము చేతను పరిహారం ఉండేవారు. ఇది శివరాత్రికి ఆ పరిహారం కూడా అంటే ఇది ఏ పరిహారము అంటే ఆ పాపం అనే పాప పరిహారం లేక అతిక్రమములు చేస్తే పరిహారం. అది అనగా ఆ రక్తము వలన, ఏ రక్తం వలన, పావురాయల రక్తం వలన కానీ మేకల రక్తం వలన కానీ పొట్టేళ్ల రక్తం వలన కానీ ఎడ్ల రక్తం వలన కానీ పరిహారం పొందడానికి అవకాశం లేకపోయింది. గనుక జరిగిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, శివరాత్రికి పరిహారం అనేది ఎక్కడ జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తంలోనే పరిహారం పొందుతాం. అయితే ఇప్పుడు మనము ఈ ఒక చిన్న కుమారుడైన వాడు ఉన్నాడు కదా, ఇతడు ఒక తీర్మానానికి వచ్చాడు. అది సామాన్యమైన తీర్మానం కాదు. ఒక మనిషి లోకంలో పడిపోయాకండి, లోకంలో జారిపోయాకండి, ఒకసారి దేవుని దూరం అయిపోయాక ఏమండి తిరిగి రావాలి అని అంటే నిజంగా సాతాను చాలా భయంకరంగా వలేసి కట్లు కట్టేస్తాడండి. అసలు రానివ్వడండి. ఒక్కసారి కానీ పడిపోయారా, ఒక్కసారి కానీ జారిపోయారా, ఒక్కసారి కానీ దేవునికి దూరంగా మనం జీవించడం ప్రారంభించారా, నిజంగా చాలా ఘోరమైన పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఒక్క విషయం మర్చిపోకండి, నిజంగా తిరిగి ఆ వ్యక్తి తన మనసును దేవుని తట్టు తిప్పి దేవుని వైపు మళ్ళీతే నిజంగా దేవుడు అతన్ని మంచి స్థితిలోనికి తీసుకురాగలుగుతుంది. అది కూడా ఈ చదువుకున్న భాగాల్లో మనకి కనబడుతుంది. ఈరోజు అసలు ఇతడు ఇలాగ మాట్లాడడానికి కారణం ఏమిటి? నేను పాపం చేశాను, నీకు విరోధంగా, అది పరలోకానికి విరోధంగా పాపం చేశాను, తండ్రి నీకు దూరమై ఈ విరోధంగా బ్రతికాను అనడానికి గల కారణం అసలు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా 11వ వచనం నుంచి అన్నమాట లాస్ట్ వచనాల వరకు చదువుకుంటే మనకి చాలా విషయాలు బోధపడతాయి. చాలా విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. మీకు అర్థమవుతుంది? అదేంటంటే ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, వారిలో ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నాడని, ఆ కుమారుడు ఒక రోజున తన తండ్రి దగ్గరికి వచ్చి నాకు వచ్చిన ఆస్తుల్లో బాగా నిమ్మని అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా, ఆ కుమారునిద్దరికీ కూడా పంచి ఇచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు తన భాగాన్ని తీసుకుని దూర దేశమునికి వెళ్ళనే బైబిల్లో ఉంది. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, అలాగే చెప్తారా? మీకు అర్థమవుతుంది? దూర దేశమునికి వెళ్ళను అన్నాడు. సరే, వెళ్ళిన వాడు, మీరు వింటున్నారా, వెళ్ళిన వాడు ఆస్తి తీసుకు వెళ్ళిన వాడు, లేకపోతే ఆ యొక్క ఆస్తిని, తండ్రి ఆస్తిని పట్టుకెళ్ళిన వాడు ఏదన్నా కొంచెమైనా డెవలప్ అయ్యాడా, ఏమైనా చక్కగా అభివృద్ధి పొందాడా, ఏదైనా మంచిగా ఉన్నాడు అని అంటే తర్వాత చెప్పండి తెలుసా, ఏమైంది తెలుసా, తన పట్టుకెళ్ళినటువంటి యావదాస్తు ఏదైతే ఉందో, ఆ వాటా ఏదైతే ఉందో అదేం చేశాడో తెలుసంటే అతడు వ్యాపారం చేశాడట. మీకు అర్థమైందా? వ్యాపారం చేశాడు. ఏమండి, ఇక్కడ వ్యాపారం చేశాడు.
వ్యాపారం చేశాడు, కానీ ఆ వ్యాపారం మంచి వ్యాపారం కాదు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? అది మంచి వ్యాపారం కాదు. దేవుని పిల్లరా, ఇక్కడ అన్నాడు ఆ వ్యాపారాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, ఏమిటంటే దుర వ్యాపారము అంటాడు. చూడండి 14 వచ్చిందో 13 వచ్చిందో లాస్ట్ వచ్చింది ఏమన్నాడు? చాలు. ఏ వ్యాపారం అంటే అది? అంటే వ్యాపారాలు చేయొచ్చు, తప్పులేదు. క్రైస్తవ పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా, వ్యాపారాలు చేయొచ్చు, కానీ వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారము నీ జీవితానికి నష్టం కలిగిస్తుందా? నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తుందా? నీ ప్రార్థనా జీవితానికి నష్టం కలిగిస్తుందా? నువ్వు చేసే వర్క్ జ్ఞాపకం చేసుకోవాలి. అది వ్యాపారమైనా కావచ్చు, వర్క్ అయినా కావచ్చు, అది ఏదైనా ఉద్యోగమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీ ఆత్మీయ జీవితానికి అది భంగం కలిగిస్తుంది అంటే, నీ ప్రార్థనా జీవితానికి భంగం కలిగిస్తుందంటే, నీ ప్రార్థనా జీవితానికి ఆటంకం కలిగిస్తుందంటే, అది దేవుని పిల్లలారా గమనించండి. ఒక విషయం ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు తప్పదు. అది ప్రార్థనకైనా ఏండి, మరి అనగా ఆరాధనకైనా, మన ఇంట్లో చేసుకునే ప్రార్థనకైనా ఎప్పుడైనా 1-2 సార్లు భంగం కలిగితే అది పెద్ద విశేషమైన విషయం కాదు. ఇంకా నీ జీవితంలో పూర్తిగా అది నీ భంగంగా ఉంటే, అది ఏదైనా, అది ఎలాంటి వ్యాపారమైనా, ఎలాంటి పెద్ద ఉద్యోగమైనా, ఎలాంటి గొప్ప ఘనత కలిగిన పనైనా కానీ నీ జీవితంలో దేవుని నుండి దిగజారు చేస్తుంది, తండ్రి ఇంటి నుంచి దూరం చేసేస్తుంది. నీకు అర్థమైనా? ఆత్మీయ జీవితంలో నిన్ను ఏం చేస్తుందంటే పడగొట్టేస్తుంది. కనుక దయచేసి ఇతడు తండ్రి ఇంట నుండి వెళ్ళాడు. అంటే ఒక విషయం గమనించాలి, తండ్రి ఇంట అంటే ఒకసారి గమనించాలి, అది దేవుని మందిరమైన కావచ్చు, దేవుని సహవాసమైన కావచ్చు, మర్చిపోకూడదు. తండ్రి ఇంట ఏముందో తెలుసా? సమృద్ధి ఉంది. తండ్రి ఇంట సమృద్ధి ఉంది. యేసయ్య అంటున్నాడు కదా, ఆయన ఏం కలిగి ఉన్నాడండి? సమస్తమును కలిగి ఉన్నాడు. సమస్తమును కలిగి ఉన్నాడు. ఆయన లేకుండా ఏదిని కూడా కలుగలేదు అని బైబిల్ చెప్తాను. ఈ రోజున ఈ యొక్క చిన్న కుమారుడైన వాడు తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. మీరు గమనించాలి. అంటే ఒక్క విషయాన్ని, తండ్రి ఆస్తి, ఆ తండ్రి దేవుడైతే, తండ్రి ఒకవేళ దైవజనుడైతే ఆయన దగ్గర ఏ ఆస్తి ఉంటుందంటే ప్రార్థన అనే ఆస్తి ఉంటుంది కదా, ఆరాధన అనే ఆస్తి ఉంటుంది కదా, దైవభక్తి అనేది అనగా ఆస్తి ఉంటుంది, దేవుడు ఇచ్చిన కృపావరములంటే ఆస్తి ఉంటుంది కదా, అనగా దేవుడు ఇచ్చిన ఆత్మ ఫలములంటే ఒక ఆస్తి ఉంటుంది. దేవుడు అనగా మన తండ్రి అయితే, ఒకవేళ ఆత్మీయ తండ్రి మన అనగా చర్చిలో పాస్టర్ గారు ఆత్మీయంగా తండ్రి అయితే, ఆ యొక్క దేవుడి నుంచి లేదా సంఘం నుంచి నీకు వచ్చేటండి ఒక ఆస్తి ఏంటంటే, దేవుడు ఈ లోకంలో నీకు ఇస్తున్నది ఆధ్యాత్మికమండి, అనగా దేవుని యొక్క కార్యక్రమాలలో, అనగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇచ్చినట్టు గొప్ప ఆధ్యాత్మికమైన ఆస్తి ఏంటో తెలుసా? ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ప్రార్థన, విశ్వాసము, యథార్థత, భక్తి, ఏమంటే నీతి, ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఇంత ఆస్తి. అంటే ఇక్కడ మనం ఏమి గ్రహించాలి అంటే, ఇతడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి తనకి ఏమిచ్చాడో తెలుసా? తండ్రి తనకి ఏమి నేర్పించాడో తెలుసా? అంటే ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పించాడు. అవి పట్టుకెళ్ళాడు, అవి బాగా పట్టుకెళ్ళాడండి, బయటికి తీసుకువెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేశాడో తెలుసండి? దేనికి ఉపయోగించాడండి? దుర్మార్గతకు ఉపయోగించాడు, దుష్టత్వానికి ఉపయోగించాడు. అది ఎలాంటి వ్యాపారం చేశాడో తెలుసండి? ఇక్కడైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు వ్యాపారమే కదండి. కదా బైబిల్లో మనకి చదువుకున్నప్పుడు ఒక ముగ్గురిని పిలుస్తాడు కదా. ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు, ఒకరికేమో 1 తలాంతు ఇస్తాడు. నేను వెళుతున్నాను, మీరు వ్యాపారం చేయండి అని చెప్తాడు కదా. అప్పుడు అందులో 2 మాత్రము ఆధ్యాత్మికమైన వ్యాపారం చేసి మరి తన యజమాని వచ్చేటప్పటికి 5కు 5, 2కు 2 ఏం చేస్తాడు? చెప్పండి. సంపాదిస్తే బడా నమ్మకమైన
మంచి దాసుడా, నువ్వు 5 పట్టణాల మీద, మరొకనికి 2 పట్టణాల మీద అని చెప్తాడు. మరొకడు ఉంటే ఆడు తీసుకొచ్చి నీ విత్తని చోటని కొయ్యవాడు అని, చల్లని చోట పండించేవాడు అని, నువ్వు చాలా కఠినవని ఇలాగ దేవుని మీద నెపములు వేస్తూ మాట్లాడుతుంటాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడే మాట ఏంటో తెలుసండి. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఈ విషయం దేవుని ఏం విషయం అంటే, మరి నీ తలాంతును సావుకారుల దగ్గర ఉంచడం మంచిది కదా, సావుకారుల దగ్గర ఉంచడం మంచిది కదా అనే ప్రస్తావన బైబిల్లో మనకి కనబడుతుంది. సరే అండి. అయితే ఇక్కడ ఇతనికి మరి తీసుకుని వెళ్ళిపోయినట్టు ఆస్తిని అనేది మనము ఏంటో కొంచెం మనము ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాము, విన్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు? ఆధ్యాత్మికంగా ప్రారంభించడం మానేసి, ఆధ్యాత్మికంగా మొదలుపెట్టడం మానేసేసి ఈ లోకపరంగా ప్రారంభించాడు. ఈ లోకపరంగా ప్రారంభించినప్పుడు ఎలాగుందో తెలుసండి, దురవ్యాపారము. దురవ్యాపారము అని అంటే చాలా భయంకరమైంది కదండి. శివరాత్రికి భ్రష్టుడైపోయాడు. దేవుడు అతను ఏం చేశాడో తెలుసండి, అనగా భయంకరమైన శోధనలోకి తీసుకుని వెళ్ళాడు. అయితే శివరాత్రికి అతను ఒక విషయాన్ని గ్రహించిన విషయం ఏంటో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళడానికి ఏమో ముఖం చెల్లటలేదు. సరే, బలం ఉంది కదా, శక్తి ఉంది కదా, ఏదో ఒక పని చేసుకుందాం అనుకున్నాడు తప్ప వెళ్ళడానికి మాత్రం ముందుగా తీర్మానం చేసుకోలేదు. నాకు బలం ఉంది, శక్తి ఉంది, ఏదో విధమైనటి దాంట్లో ఇరుక్కుంటాను, దాంట్లో అనగా వెళ్తాను, అక్కడ పని చేసుకుంటాను, తినటానికి మాత్రం నాకు లోటు ఉండదు అనుకుని అనగా ప్రతి చోట గాలించాడు, ప్రతి చోటకి వెళ్ళాడు. కానీ ప్రస్తుతానికి ఆ టైంలో కరువు రావటం వలన, ఆ దేశంలో కరువు రావటం వలన ఎవరు కూడా పని చెప్పటం లేదు, పని ఉండటం లేదు. కనుక పరిస్థితిలో అలమలలాడిపోతున్నాడు. భయంకరమైన పరిస్థితిలో ఉండగా శివరాత్రికి అతను దిక్కు చోచగా ఒక చోట ఉంటే పందులు మేపుకునేటువంటి ఒక యజమాని కనపడితే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర నీ దగ్గర నేను పని చేయడానికి నాకు పని పిలుచుకుని అడిగితే, అయ్యా నాకు పని చేయటానికి లేదు. కానీ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కాళ్ళ వేళ్ళ ఏంటో తెలుసుండి బ్రతిమలాడుకున్నాడు. అంటండి బ్రతిమలాడుకుంటే అతని పందులను మేపునట్లుగా అక్కడ ఉంచాడు. శివరాత్రి అతను తినడానికి ఒక్కొక్క టైంలో ఆహారం సరిగ్గా లేకపోతే పందులు తినేదంటే ఆ పొట్టిని తిరిగి తన కడుపుని నింపుకుంటున్నప్పుడు ఏడుపు వచ్చిందంటండి. ఏమొచ్చిందంటండి? చూసారా? ఏడుపు వచ్చిందంటండి. అనగా ఆ పందులు తింటున్నట్టు ఆ పుట్టి అనగా కంపు కొడుతుంటే అది తినడానికేమో అనగా ఇష్టం లేకపోయినా ఆకలి కొరకు అనగా చచ్చిపోతానేమో భయంతో పుట్టి అనగా చూసుకుని తింటూ ఉంటే కళ్ళంట నీళ్ళు వస్తుంటే గడగడ వనికి అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మందికి ఏముందో తెలుసా? అన్నం ఉంది, భోజనం ఉంది. ఏంటి నా కర్మ, ఏంటి పరిస్థితి, ఇంత దరిద్రత ఎందుకో తెలుసా అని అప్పుడు తెలుసుకున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, నేను అనగా తండ్రి సావాసాన్ని కోల్పోయాను. అయ్యో నా తండ్రి సావాసాన్ని కోల్పోయాను. దయచేసి ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళితే నా బ్రతుకు బాగుంటుంది. నా తండ్రి పాదాల దగ్గర నా పాపాలు ఒప్పుకుంటే అనగా నా బ్రతుకు బాగుంటుంది. నేను తీర్మానం చేసుకుని మంచి జీవితాన్ని నేను జీవిస్తే ఏం కనుకుంటుందో తెలుసంటే మరలా నా బ్రతుకు బాగుంటుందని చేశాను. ఏమండి, తప్పులు చేయటము, పొరపాట్లు చేయటము, పడిపోవటము, దేవుడు దూరం అయిపోవటము సాధ్యమైనంత వరకు ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సాతాను లాగేస్తూ ఉంటాడు. అయితే అనగా ఆ స్థితిలోనే, ఏ స్థితిలో? ఆ పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో, అనగా దేవుడికి దూరమైన స్థితిలో అలాగుండటం అని అది దేవునికరం కాదు. ఇంకా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇంకా ఆధ్యాత్మికంగా, శారీరకంగా నిన్ను కొంగ తీసేస్తుంది. నువ్వు అనగా ఈ లోకంలో చనిపోతావు. దేవుని సన్నిధిలో అనగా పరలోకంలో నువ్వు దూరంగా ఆ నరకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక అలాంటి స్థితి నుంచి మనం ఏం చేసుకోవాలంటే, ఈ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, దేవుడు మనతో ఈరోజు మాట్లాడేది ఏంటో తెలుసండి. అలాంటి పరిస్థితి కలిగిన వారు ఎవరైనా ఉంటే తిరిగి ఈ కుమారుడు ఇలాగ చిన్న కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా? ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుడు నేను వెళతానని తీర్మానం చేసుకున్నాడు. దేవుని పిల్లలారా చూసారా? నేను వెళతాను. చాలా మంది ఈ రోజున తిరిగి దేవుని దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి తిరిగి వారి జీవితాలు మార్చుకోవడానికి నేను వెళతాను
అనేటువంటి పరిస్థితితో రావట్లేదు. వెళదాను అని అంటున్నాడే కానీ మార్చుకోవడానికి మాత్రము చాలామంది తీర్మానం చేసుకోలేకపోతున్నారు. నేను వెళతాను అంటే వెళ్ళి ఇప్పుడు మామూలుగానే వెళ్ళిపోవడం, మళ్ళా రావడము, వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. కానీ వాళ్ళలోని మార్పు కలిగిన పరిస్థితులు ఈ రోజున సంఘాలలో కనిపించట్లేదు, సావాసాల్లో కనిపించట్లేదు, ప్రార్థనా గుంపులో కనపట్లేదు దేవుని పిల్లలారా. కనుక ఈరోజు రాత్రి దేవుడు ఈ వర్తమానం మనకి అనుగ్రహిస్తుంటే, ఈ వర్తమానం మనకే అనిపిస్తుంటే, ఈ వర్తమానం నీకే అనిపిస్తూ ఉంటే, ఈ వర్తమానం మన జీవితంలో అనగా మార్పు కలిగించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే తిరిగి మనం ఏం చేయాలి తెలుసా? ఈ చిన్న కుమారుడు ఏ విధమైన పరిస్థితిలో తిరిగి తన తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ కనబడుతుంది. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. బా, ఎంత మంచి విషయం ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించాలి, ఆలోచించాలి. కనుక నేను ఈరోజు మీతో మాట్లాడే విషయం ఏంటంటే, లేక మీతో చెప్పేది ఏంటి తెలుసండి, తిరిగి ఆయన దగ్గరికి రావడమే మనకు శ్రేయస్కరము, ఆశీర్వాదకరము, దీవెనికరము. దయచేసి ఏ విషయంలో నువ్వు దేవునికి అనగా దూరం అయిపోయావు, దాన్ని వ్యాపారంగా మార్చేసుకున్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ శరీరాన్ని దుర్మార్గతకి, దుష్టత్వానికి, పాపానికి వ్యాపారంగా మార్చేసావా? ఏమండి, మన శరీరము పాపం చేస్తుంది అనుకోండి, దేనికి ఉపయోగించి వ్యాపారం. ఉదాహరణగా చెప్తాను, వ్యభిచారము చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వ్యాపారం అంటండి. కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఏంటంటే అబద్ధాలు ఆడకపోతేనంటే వాళ్ళు బ్రతుకు లేదంటండి, వ్యాపారం అంటండి. మోసం చేస్తారు కొంతమంది, కూడానే ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఎందుకు మోసం చేస్తారు? మరి ఇలా లేకపోతే ఎలా బ్రతుకుతారు? అది వ్యాపారం అంటండి. ఇదంతా మనలోనే జరుగుతుంది. కనుక ఈ పరిస్థితి నుంచి మనం ఏం చేసుకోవాలి అంటే, ఇదంతా కూడా ఇలాంటి బ్రతుకే ఎవరిదో తెలుసా? ఈ చిన్న కుమారుడిది. ఇలాంటి బ్రతుకులోనే ఇదే అనగానే తను డెవలప్ చేస్తా అనుకున్నాడు, మోసం డెవలప్ చేస్తా అనుకున్నాడు, అబద్ధాలు అనగా డెవలప్ చేస్తాను. ఎప్పుడు అబద్ధాలు, ఎప్పుడు నిజం మాట్లాడితే నువ్వు డెవలప్ అవుతావు. అబద్ధాలు మాట్లాడని చెప్పి కూడా ఒక్కసారి 2 సార్లు తర్వాత స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? 10 మందికి తెలుస్తుంది. అప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తూ ఉంటారు. అది నమ్ముతారండి? నమ్ముతారా? నమ్మరు. లేనిపోయిన అబద్ధాలని చెప్పి, లేనిపోయిన కళ్ళలు రేపడానికి అబద్ధాలు చెప్పేవారికి ఏం చెప్తుంది అనగా ఒకసారి కాబట్టి ఒకసారి తెలుస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. కనుక అబ్బో ఈ వ్యక్తి అంటే నువ్వు డెవలప్ అవుతున్నావా? నాశనం అయిపోతున్నావు. నువ్వు అని ఎక్కడికో దేవుడు నిన్ను ఆశీర్వదించి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నీ వ్యాపారం అంటే అబద్ధాలనే వ్యాపారం, యథార్థత లేకపోతుంది అనగా వ్యాపారం. ఇవన్నీ కూడా ఇలాంటివే పెట్టుకుని నేను అనగా పైకి తెచ్చేసుకుందాం అనుకున్నాడు. శివరాగరికి దెబ్బ కొట్టిందండి తన యొక్క పరిస్థితి. దిగజారిపోయాడు, చేతులు ఎత్తేసాడు. ఇంకా ఎవరు సహాయం చేస్తారా అని చూశాడు, కానీ ఎవరు చేస్తారని సహాయము? నాకు తెలిసినంత బట్టి మనుషుల వలన సహాయము భక్తులు చెప్పారు. ఏమన్నారు? రాజుల వలన కానీ మనుషుల వలన కానీ ఏ సహాయము రాదని బైబిల్ చెప్పింది. చూడండి, ఏ నరుడు కూడా, ఏ ఈరుడు కూడా, ఏ సూర్యుడు కూడా, ఏ కత్తి కూడా నీకు సహాయం చేయదని బైబిల్ చెప్పింది. ఎవరు చేస్తారు? యేసు అనే దేవుడు ఒక్కడన్నమాట. మీరు గ్రహించినటువంటి వ్యక్తి చిన్న కుమారుడు. అలాగా చిన్న కుమారుడు వల్ల మనం గ్రహించి మన పరిస్థితులను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే నిజంగా ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో జారిపోయాము, తిరిగి మన జీవితము మళ్ళీ మంచిగా ఉంటుందా అనేది ఆశ లేకుండా బ్రతుకుతున్నప్పుడు ఆ దేవుడు, ఏ దేవుడు, ఏ తండ్రి నుంచి, ఏ ఇంట నుంచి, ఏ తండ్రి నుంచి, అది ఆత్మీయ తండ్రి అయినా, పాస్టర్ గారైనా, లేకపోతే పరమ తండ్రి అయినా, ఆ యేసు ప్రభు అయినా, ఏమండి నిజంగా దేవుని సహవాసం మనం పాడు చేస్తుందండి. ఒక విషయం చెప్పండి అమ్మా, దేవుని సహవాసం మనం పాడు చేస్తుందా? పాడైన వాళ్ళు ఎవడన్నా ఉన్నారండి దేవుని సహవాసం చేసిన వాళ్ళు కదా?
ఎవరు చెప్పినేమంటారు తెలుసా? నేను వాళ్ళ సావాసం చేశానండి, వీళ్ళ సావాసం చేశానండి, నేను ఫలానా సావాసం వల్ల పాడైపోయింది అన్న చెప్పేవాళ్ళే ఉన్నారు తప్ప దేవుని సావాసం. రెండవదండి, ఏమంటే పాస్టర్ గారు సావాసం చేసిన వాడు కూడా పాడాలి. బైబిల్లో చెప్తాడు. ఎవరి దగ్గర? అందుకే బైబిల్లో చెప్తాడు, జ్ఞానులు సావాసం చేయడి వాళ్ళ దగ్గర నూనెయు ద్రాక్షారసము. జ్ఞానులు సావాసము చేయడి నూనెయు ద్రాక్షారసము. ఎవరు ఈ జ్ఞానులు అంటే? దేవుని వాక్యము కలిగిన వారే దేవుని సేవకులు. వాళ్ళ దగ్గర ఏముంటుంది? నూనెయు ద్రాక్షారసం. అంటే నీ నూనెయు ద్రాక్షారసం అనేది నీ కుటుంబానికి నీకు ఎంతో అవసరమైనది. ఒక కుటుంబాన్ని మంచి స్థితిలోనికి తీసుకొచ్చే విషయం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచింపజేస్తారు. ఏమైనా ఆలోచింపజేస్తారు? ఎవరితో సాహసం చేస్తే? దైవ సేవకులతో మరి సాహసం చేస్తే ఆలోచింపజేస్తారు. బాబు నువ్వు అలాగ ఉండొద్దు నాన్న, తమ్ముడు ఇలాగ ఉండొద్దు నాన్న, ఇలాగ దేవుని వాక్యంలో ఇలా నడు, వాక్యాన్ని చదువు, పాటలు పాడు, ఆరాధన చేయి, పరిచర్య చేయి. కనుక వాళ్ళెవరో అని ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని అనగా నీకొచ్చే ఆశీర్వాదం, నీకొచ్చే దీవెన సాతాను వాళ్ళ వలన నిన్ను లాగేస్తుంది. కనుక నువ్వు దీవించబడటం సాతానికి ఇష్టం లేదు. కనుక వీళ్ళ ద్వారా నువ్వు ప్రేరేపించబడి వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడటానికి, విశ్వాసంగా ఉండడానికి, దేవుని సేవకులతో నమ్మకంగా ఉండడానికి, దేవుని సేవకులతో కలిసి బ్రతకడానికి నిన్ను ఎవరో బయటికి లాగేస్తున్నారేమో. చూడండి, ఆలోచించండి కదా. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా నువ్వు బాగోవాలి, నీ కుటుంబం బాగోవాలి, ఆ తల్లిదండ్రులు బాగోవాలి, వాళ్ళ పిల్లలు బాగోవాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తాడు. నేనైతే అలాగ ఆలోచిస్తాను. మరి నేను ఆలోచిస్తానంటే ఏ సేవకుడైనా అలాగే ఆలోచిస్తాను, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రతి సేవకుడు కూడా అనమాట. అందుకే జ్ఞానుల సావాసం మనకు కావాలి. జాగ్రత్త. ఈరోజు దేవుని సేవకులు సావాసం తగ్గిపోయి ఎవరెవరు సావాసాల్లో ఉంటే నాకు ఒరిగేది ఏమి లేదు, నీకు నష్టం కలుగుద్దని దేవుని వాక్యం చెప్తాను. ఏమండి? నిజంగా చెప్తున్నానండి. ఇది తర్వాత నీకు తెలుస్తుంది. అయ్యో నువ్వు అప్పుడు అనగా ఆ సావాసంలో అనగా మర్మంలో ఏంటో తెలుసా? పాపమని మర్మం ఉంటుందని మీకు తెలియదు. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి ఆ సావాసంలో ప్రార్థన ఉందా? ఆ సావాసంలో వాక్యం ఉందా? ఆ సావాసంలో యథార్థత ఉందా? ఆ సావాసంలో అనేది కడగబడింది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. అంటే ఎక్కడ ఉందంటే అనగా జ్ఞానుల సావాసంలో ఏందో తెలుసండి, నువ్వు కడగబడడానికి ఉంది. జ్ఞానుల సావాసంలో ఉందో తెలుసా, నువ్వు అభివృద్ధిలోనికి వచ్చేటే ఉంది. జ్ఞానుల సావాసంలో ఏందో తెలుసా, నలుగురు పలానా సోదరుడు, సోదరి, పలాని బిడ్డ, పలాని యొక్క కుమారుడు, పలాని కుమార్తె దైవికంగా ఉంటుంది, కుటుంబంలో దైవికంగా ఉంటుంది, సంఘంలో దైవికంగా ఉంటుంది. ప్రజలందరూ చూసి అతన్ని చక్కగా ప్రత్యేక రీతిగా చూస్తున్నారు అనే సంగతి ఎవరి సవాసంలో ఉందండి? జ్ఞానుల సవాసం. వాళ్ళే దైవ సేవకుల యొక్క. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఇతడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరండి? చిన్న కుమారు బయటికి వెళ్ళిపోయి తన సావాసం అంతా దుర్మార్గమైన సావాసం కలిగి ఉన్నాడు. నిజంగా దేవుడు ప్రేమ కలిగినాడు కదా. మరలా ఎన్ని తట్టాడు? ఎవరినండి? చిన్న కుమారుడు. అలా వదిలేదండి. నిన్ను కూడా వదిలేదు. ఎన్ని తట్టుతున్నాడు చెప్తున్నాడు. మీ మాట ఇదే. ఎన్ని తట్టాడు? ఎరా బాబు నువ్వు పడిపోతున్నావు, వాళ్ళతో పడిపోతున్నావు, వీళ్ళతో పడిపోతున్నావు, ఎవరితో పడిపోతున్నావు. ఇవి ఎన్ని తట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు రారా బాబు, ఇప్పటికే నీ పరిస్థితి వేరుగా ఉంది అనగా, నీ పరిస్థితి వేరుగా అనగా పరిస్థితులు నీ గురించి అనుకూలంగా లేవు చుట్టుపక్కల లేక అనే విషయాన్ని ఇక్కడ చిన్న కుమారుడికి ఏంటో తెలుసా? దేవుడు తెలియచేశాడు. దేవుని స్తోత్రం. ఇది గ్రహించాడండి. ఇతనిలో ఏముందండి? ఇతను చాలా గ్రహింపు శక్తి ఉందండి చిన్న కుమారుడికి. మనం కూడా దేవుని పిల్లలుగా ఒక్కో సందర్భంలో ఎంత మంచిగా ఉన్నా ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి. ఆ మిస్టేక్లు జరిగినప్పుడు తిరిగి మనం ఏం చేయాలి? వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? అనగా జ్ఞానుల సావాసం, అయితే అనగా తండ్రి సావాసం. అదే అంటున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను మంచి చేయలేదు నాయన, తండ్రి నేను మంచి చేయలేదు నాయన ప్రార్థన చేసుకుంటున్నాడండి. తండ్రి దగ్గరికి వెళ్లే ముందు, సావాసంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని, తండ్రి నేను పరలోకంలోకి విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేసేదని.
ఏమండి అలా ప్రార్థన చేయగానే దేవుడు విన్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు విన్నాడండి. దేవుడు వినేం చేశాడు తెలుసా? తీర్మానం చేసి అక్కడ ఉండిపోలే, ప్రారంభించాడు. మళ్ళా అనగా తన తండ్రి దగ్గరికి వెళతాను, తన ఇంటికి వెళతాను, నా తండ్రి ఇంట్లో లేక పరలోకపు తండ్రి ఇంట్లో ఏ పనులు అయితే ఉన్నాయో తిరిగి నేను మరలా నేనేం చేస్తాను, ప్రారంభిస్తానని తీర్మానం చేసుకొచ్చాడు. ఒక మాట మనం చదువుకుందాం. ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకుంటకు యోగ్యులను కాను, నన్ను కూలివారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పిదను అనుకుని లేచి తన తండ్రి వద్దకు వచ్చాను. అతను అనుకున్నాడంటే, ప్రార్థన చేసుకున్నాడంట, తండ్రి నీవిచ్చే అన్నిట్లు పోగొట్టుకున్నాను, నీ దగ్గర మంచితనాన్ని పోగొట్టుకున్నాను. ఏమండి అందుకే దేవుని దగ్గర మంచితనాన్ని కానీ దైవ సేవకుల దగ్గర మంచితనాన్ని కానీ అనగా తెచ్చుకోవాలి తప్ప పోగొట్టుకోకూడదు. దేవుని సేవకుల దగ్గర మంచితనమే తెచ్చుకోవడానికి చూడాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర కానీ దైవ సేవకుల దగ్గర మంచితనం తెచ్చుకున్నాం అనుకోండి, ప్రజలందరి దగ్గర నీకేం కలుగుతుందో తెలుసా? అది మొదట దేవుని దగ్గర మంచితనం తెచ్చుకోవాలి, తర్వాత దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మంచితనం తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు నీకు కలిగినట్టు తెలుసా? నీకు ఆటోమేటిక్గా ఏ పక్క నుంచి పడితే ఆ పక్క నుంచి ఏమొస్తుందో తెలుసా? మంచితనమే నీకు ప్రాప్తిస్తుంది. మంచితనమే వస్తుంది. నువ్వు నీ మంచితనాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోకర్లే, అదే వచ్చేస్తుంది. కనుక అక్కడ ఏమంటున్నాడు తెలుసా అంటే, నేను వెళ్తాను అంటున్నాడు. కూలివారిలో ఏమనుకున్నాడండి? ఏమనుకున్నాడు? ఒకరిని నేను ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి దేవుని స్తుతించింది. మీకు అర్థమైంది కదా? ఒకసారి నాకు చూడండి. రెండు చేతులు పైకి స్తోత్రం. ఒకసారి చూద్దామే. ఒక విషయం చెప్తాం. ఎలా అయిందండి? ఒక విషయం ఏంటంటే, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఏదో తప్పు చేసాడు. ఏమండి? ఒక కొడుకు బాగానే ఉన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, తండ్రి నీ కూలి వాళ్ళు ఒకరిగా నన్ను జ్ఞాపకం చేసుకోమంటే తండ్రికి అసలు మనసు ఒప్పుతుందంటారా? ఏమంటే మనసు ఒప్పుతుందంటారా? ఏనండి మనసు ఒప్పుతుందా? కొడుకే కదండి, గమనించి కొడుకే కదా. గనుక అతను అనుకున్నది నిజమే. ఎందుకంటే నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నా తండ్రి అనేవాడు ఒకవేళ నన్ను చేర్చుకోలేనప్పుడు నేను నా తండ్రిని ఈ విధంగా బతుకులాడుకుంటాను, ఈ విధంగా అనగా దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఈ విధంగా పరిస్థితులను నేను చెప్పుకుంటాను అనేటువంటి మనసు ఉంది చూసారా? అది మంచి మనసు. దేవుని స్తోత్రం కలిగింది. కనుక ఎప్పుడైనా సరే తండ్రి ఎదుట లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న మిస్టేక్లు తప్పులు ఏదైనా జరిగినాయి అనుకోండి దేవుని బిడ్డలారా, అప్పుడు మనము అనగా పెద్ద గొప్పలాగా మనం ఏదో ఇది అయిపోకూడదు. ఏం చేయాలి? ఆ ఇంటిలో మనం తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. అది దేవుడైనా, ఒక పాస్టర్ గారైనా, ఒక పాస్టమ్ గారైనా, ఒక తండ్రి అయినా, ఒక తల్లైనా. మీకు అర్థమైందండి? అప్పుడే మనకేం కలుగుతుందని? మెప్పు కలుగుతుంది. ఏమండి? అంతేగాని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను, నేను పోతే పోతాను, నన్ను పట్టించుకోకండి, అదండి ఇదండి ఒకవేళ అన్నారనుకోండి, ఏమండి మెప్పు కలుగుతుందంటారా? కలగదు. కానీ ఇతను చూడండి ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు జీవితం అంటే గొప్ప విషయం. మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసు అంటే, ఒకసారి రెండు చేతి పైకెత్తి స్తోత్రం. ఇవన్నీ ఇలాంటి విషయాలని ఆ రోజున ఏమండి ఇప్పుడు నేను చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కదా. నేను చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, నేను చెప్తుంటే మీకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజున స్వయంగా యేసుతో మాట్లాడుతుంటే నిజంగా ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానండి ఇక్కడ పాపులను సుంకర్లు పాపులు అనేవాళ్ళు సునాయాసంగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఎంత మంచి బోధండి. ఏమన్నా మారడానికి సరే ఎలాంటి బోధండి. కానీ వీళ్ళు మారలేదండో. ఎవరేళ్ళు? వీళ్ళు మారలేదు. ఎవరేళ్ళు? పరిచయులను శాస్త్రులను. మీకు అర్థమవుతుందా? పరిచయులను శాస్త్రులు. ఈ రోజు నేను చెప్తుంటేనే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి మాటలు. మరి మీరు ఇంటుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. స్వయంగా యేసు ప్రభువే తన నోట కళ్ళతో అనగా వాళ్ళందరినీ చూస్తూ కలియ చూస్తూ నోటితో మాట్లాడుతుంటుంటే
ఏమండి అక్కడ కూర్చున్న వాళ్ళ హృదయాలు మారమంటారా? అక్కడ ఉన్న వాళ్ళ యొక్క పాపాలు మారమంటారా? వాళ్ళ జీవితాలు మార్చుకోరంటారంటే 100% మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. 100%. అయితే ఒక్క విషయం చెప్పమంటారా? యేసుప్రభు చెప్పాడు, చూసిన వారికంటే చూడని వీరే ధన్యులు అన్నాడు. అయితే వాళ్ళకంటే ఎక్కువ స్పీడ్గా ఎవరు మార్చబడాలి? అనగా వాక్యం ఇచ్చిన మీరే మార్చబడాలి. గనుక ఇతడు ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకును యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకని పెట్టుకును అని అతన్ని చెప్పుకున్నదని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఇది అసలు విషయం చెప్పండి. వచ్చాడండి, అది అసలు కావాలి. ఏం చేయాలి? ఎప్పుడు కూడా అండి ఏమంటే దేవుని పిల్లలైన వారు ఆత్మీయ తండ్రి దగ్గరికి రావడానికి, పరలోక తండ్రి దగ్గరికి రావడానికి సంకోచితం చేయకూడదు. మీకు అర్థమైనా? తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, ఒకవేళ మీరు ఏదైనా అనొచ్చు, నేనేదైనా అనొచ్చు, కానీ మనం ఒక్కటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసండి? దేవుడైన తండ్రి దగ్గరికి, ఆత్మీయ తండ్రి అయినటువంటి సంఘంలోకి రావడానికి ఎప్పుడు సంకోచితం చేయకూడదు అనమాట. అస్సలు ఆలోచన చేయకూడదు. అంటే పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం కదా, చేస్తాం. కనుక ఇతడు ఎవరెవరితో సావాసం చేశాడో చెప్పారు మీకు. ఇలాంటి సావాసం చేసిన వ్యక్తి చివరాఖరికి ఏం చేశాడు? దేవుడు అతన్ని ఎన్ని తట్టాడు, రమ్మని పిలిచాడు. పిలవగానే అతడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం చేశాడు? మనసుని మార్చుకున్నాడు. నేను వెళ్ళుదును అని తీర్మానము చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెళతానని తీర్మానం చేసుకున్నాను. వెళతాను అన్నది ఎవరి దగ్గరికి అండి? ఎవరి దగ్గరికి? అబ్బా ఎంత ఎవరి దగ్గరికి? వెళ్తాను అన్న మాట, నేను వెళతాను అంటే అది కూడా ఎలాంటి తీర్మానం చెప్పాను? తప్పిపోయిన చిన్న కుమారుడు యొక్క పశ్చాత్తాప తీర్మానం. బాబా ఎంత మంచి విషయం అండి. హల్లెలూయా. ఇది రోజున సంఘములో సంవత్సరాలు జరుపుని వచ్చి, నెలలు జరుపుని వచ్చి, ఎన్నో రోజులు జరుపు వచ్చి కూర్చుండి అనే ప్రభు నమ్మిన వారు ఇంకా పశ్చాత్తాపం లేదు. తిరిగి ఆయన సన్నిధికి చేరాలని, ఆయన సన్నిధిలో మోకరించాలని, తిరిగి అయ్యా నేను చేసే పాపాలు, నేను చేసిన పొరపాటాన్ని కూడా అనగా పరలోకానికి నీకు కూడా విరుద్ధంగా బ్రతికాను అని పశ్చాత్తాపం కలిగి ఉండాలనే ఆలోచన ఈ రోజున ఎవరికి లేకపోవడం చాలా విచారకరమైన విషయం అని మరొకసారి తెలియజేస్తున్నాను. దయచేసి అలా ఉండడానికి వీలు లేదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే అనగా పశ్చాత్తాపడతారో, ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, మన మూలవాక్యం చదువుకున్నాం. ఏంటి ఆ మూలవాక్యం? అతిక్రమములను దాచిపెట్టండి, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అదేం చెప్పబడతాడు? కనికరించబడతాడు. దేవునికి స్తోత్రం. ఇది మన మూలవాక్యం. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారండి? చిన్న కుమారుడు వచ్చాడు. అందుకే అతని గొప్ప స్థితిలోని చూడగలుగుతున్నాం. అంటే ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి సహవాసంలో ఉన్నాడు, ఆత్మీయ తండ్రితో ఉన్నాడు, ఆత్మీయక అని సహవాసంలో ఉన్నాడు. పరలోక తండ్రి చెప్పినట్టుగానే అలా భూలోకంలో ఉండే ఆత్మీయ తండ్రి చెప్తున్నట్లుగానే తూచా తప్పుకోకుండా ఏంది బ్రతికి. ఈ రోజున అలాగే చాలామంది కూడా అంతే. ఒకప్పుడు ఆత్మీయ తండ్రితో ఉండి సహవాసం చేసి ఏంటి ఆయనతో ఏంటని రకరకాలుగా మాట్లాడి చేసిన వాళ్ళు దేవుని పిల్లరా. పాస్టర్ గారికి ఏం నష్టాలు ఉండవు, దేవుడికి ఏం నష్టాలు ఉండదు. ఇందాక కూడా చెప్పాను, ఇంకో సందర్భంలో చెప్పారు కదా, దేవుడికి నష్టం ఉండదు, పాస్టర్ గారికి నష్టం ఉండదు. పోయేది ఎవరో తెలియదు, నష్టపోయేది నీ నోటి మాట ద్వారా భయంకరంగా నష్టపోతావు. లేదా నువ్వు పడకపోవడం వల్ల నీ జీవితంలో అనగా నువ్వు కోల్పోయేది ఏంటో తెలుసు అంటే ఎవరు కూడా దాంట్లో నీ భర్తీ చేయలేదు. చెప్పాను కదా, కోల్పోయిన తర్వాత భర్తీ చేయలేనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాడంటే అతను ఇంతకు ముందు చెప్పారు కదా, ఎవరి దగ్గర చేరాడని చెప్పాను. ఎవరి దగ్గరికి చేరాలా అక్కడ చేరితేనే, ఎక్కడ చేరితే అక్కడే ఏమండి మనిషికి వచ్చినట్లుగా మార్చుకునే పరిస్థితులు చేసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో శారీరకమైన పరిస్థితుల్లో మార్చుకో. ఏంటి? దేవుని కొరకు బ్రతకడానికి అన్నమాట. ఆత్మీయంగా మాత్రం అనగా నువ్వు మార్చుకున్నావు అనుకో, కోల్పోయే పరిస్థితులు ఎవరిలాగండి ఇతడు కోల్పోయాడు. మామూలుగా కాదండి. ఎలాంటి వ్యాపారం అంటే అదే దుర్వ్యాపారం అది చెప్పానుగా.
ఏంటి వ్యాపారం? యథార్థత లేని వ్యాపారము. ఎక్కడ మాటలు అక్కడ చెప్పే మాటలు వ్యాపారం చెప్పింది కదా. ఇంకేంటి? పక్కోళ్ళు చెడగొట్టి పక్కన కూర్చుంటా చెడగొట్టేస్తాం అన్నమాట అండి. అది ఎటువంటి వ్యాపారం? అది మంచి వ్యాపారమా? దుర్వ్యాపారం. దానికి చాలా చెప్పొచ్చాను. నీతి లేని వ్యాపారం, పరిశుద్ధత లేని వ్యాపారం. ఇంకా కాదు, చాలా వ్యాపారం విషయాలు చెప్పాను. నువ్వేమనుకుంటున్నావు? అది ఏమనుకుంటున్నావు అంటే నీ దృష్టిలో ఏదనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అది దుర్వ్యాపారం. ఈ పక్క వాళ్ళు చెడగొట్టడం, నీ ఊళ్ళో వాళ్ళు చెడగొట్టడం, నీ సంఘం వాళ్ళు చెడగొట్టడం, నీ సావాసం వాళ్ళు చెడగొట్టడం అని ఇలాగా ఇవన్నీ కూడా దుర్వ్యాపారం అనుకున్నాడు కదా ఇతడు. ఇలాంటి మంచి స్థితిలో ఉన్న ఇతను అని ఒకప్పుడైతే మంచి వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం గురించి చెప్పారు, మంచి వ్యాపారం కూడా చెప్పారు. అది ఏ వ్యాపారము? ఆత్మ ఫలములనేది వ్యాపారము. ఇంకేంటి? ఆత్మవరములనేది అనగా వ్యాపారము. పరిచర్య అనే వ్యాపారం. ఇప్పుడు పరిచర్య వ్యాపారం లేదు నీకు. పరిచర్య అంటే మాటగా ఉందా నీకు కదా? ఒకప్పుడు అనగా అతనికి ఎటువంటి అనగా వ్యాపారం తెలుసా? అతనికి ఉన్నది దేవుడు ఇచ్చిన వ్యాపారం ఏంటి తెలుసా? చెప్పాను కదా. ఏదండి? ముగ్గురిని పిలిచాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతి. 5 తలాంతులు వాడు ఏం చేశాడు? 5కి ఎత్తి సంపాదించాడు. బలానమ్మకమైన దాసుడు. రెండోవాడు 2 తలాంతులు బలానమ్మకం. ఒకడు ఏం చెప్పాడు? ఇత్తన చోట ఉయ్యవాడు, చల్లని చోట ఇత్తివాడు, నువ్వు కట్టుకు దుర్మార్గం అన్నాడు. అంటే ఆలోచించాలి. ఇక్కడ మనకేం కనపడుతుందంటే అనగా వ్యాపారం కనపడుతుంది. అలాగే సంఘంలోకి వ్యాపారం ఇచ్చాడు ఇతను. ఒకప్పుడైతే అనగా ఈ చెప్పలేని కుమారుడు వ్యాపారం చాలా మంచిది అనమాట. ఎన్నో ఆత్మ సంబంధమైన వరాలు, ఫలాలు, వాక్యము, పరిచర్య, అబ్బో 1 కాదు 2 కాదు అనగా ఆ తండ్రి ఇంట్లో ఎంత అంత కదండి. నేనే బ్రతకాలి దేవుని కొరకు అనగా ఆ ఇంటి కొరకు అన్నట్లుగానే ఉండేది. ఏమైపోయింది? మళ్ళీ వ్యాపారం చేసాడంటండి. ఏ వ్యాపారం అంటే దేవుని నుంచి అనగా సావాసము నుంచి, తండ్రి నుంచి బయటికి వెళ్ళిపోయి వ్యాపారం మొదలెట్టాడంటండి. ఆ వ్యాపారాన్ని ఏమని చెప్పారు? దూర వ్యాపారం. అంటే చెడగొట్టే వ్యాపారం, నాశనం చేసే వ్యాపారము, అనగా ఒకరిని బలహీనపరిచే వ్యాపారము, దైవజనుడు తిట్టే వ్యాపారము, అనగా ప్రార్థన అంటే సిరాకుపడే వ్యాపారము, అనగా వాక్యం అంటేనే అనగా ఇష్టములనే వ్యాపారం. ఎవరికే? తప్పిపోయిన కుమారుడికి. ఇలాగున్నాడండి బయటికి వెళ్ళిపోయి. నీకు అర్థమైనా? ఇలాంటి వ్యాపారం. ప్రార్థన అంటే మంట, కార్యాలంటే మంట, ఇంకోటంటే మంట, అనగా టయానికి అనగా ప్రార్థనకి వెళ్ళేవాడు చుట్టూ ఇలాంటి వ్యాపారంలో మునిగిపోయాడు, లోకంలో మునిగిపోయాడు. ఎవరండి? దేవుడి స్తోత్రం. తిరిగి వస్తున్నాడండి. అనగా కూలివాడిని అడుగుతారన్నాడండి. ఏం జరిగిందో తెలుసా? ఈ వాక్యంలో మాట్లాడిన మాట చదువుకుందాం అన్నాడు. తండ్రిని అనగా అడుగుతాను, యోగ్యుని కాను, నన్ను కూలివాళ్ళలో ఒకరిగా చేర్చుకున్నామని అనగా అడుగుతానని బయలుదేరాడు. లేచాడు, తండ్రి వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. వస్తే ఉందండి, అర్థమైంది? వస్తే ఉందండి. ఎవరికైనా రాకపోతే ఇంకా అంతే. వస్తుంటే మార్చబడితే ఉంది నీకు. ఏంటో తెలుసా? మార్చబడితే ఉంది. అది నాకైనను ఎవరికైనా దేవుని స్తోత్రం కలిగింది కాక అంటున్నాడు ఇక్కడ. వాకిట దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికిరబడి పరిగెత్తి వానిని మెడ మీద ముద్దు పెట్టుకుని, అప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో, తండ్రి నేను పరలోకమునికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకునే యోగ్యుడును కాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకసారి నాకు చూడండి, మీరు ఈ మాట ఒకసారి చదివాం కదా ఒకసారి చదివాం. ఇందాక చదివింది ఏంటో తెలుసా? ప్రార్థన చెప్పాను కదా, అర్థమైందండి? ఇందాక ఏం చేశారు? ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరు లేదు, అదే తన ప్రార్థన చేశాడు, దేవుడు అన్నాడు. కానీ అది వేరే సంగతి. ఇక్కడ అదే ప్రార్థనను మరలా ఏం చేస్తున్నాడు? స్వయంగా ఎవరైనా తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు చూడండి, తనలో ఎంత మార్పు ఉంది చూసారా? ప్రార్థన చేశాడని చెప్పారు, ప్రార్థన అని చెప్పారు. ఆ ప్రార్థనని మళ్ళా సేమ్ టిటో రెండోసారి మాట్లాడుతున్నాడు. నేను ఇలాగ అయిపోయాను కనుక దయచేసి నన్ను ఎలా చేర్చుకుంటావో నాకు తెలియదు, కానీ నేను ఎవరిని కూలి వాళ్ళని ఒక్కనన్నాడు. కానీ నేను మాట అన్నాను కదా, ఏమంటే ఎప్పుడైనా కొడుకుని కూలి వాళ్ళని చూస్తాడండి ఏ తండ్రి అయినా. ఒకవేళ బాగా వస్తే తిడతాడేమో తప్ప
ఏమంటే మందలిస్తాడే తప్ప 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోకుండా ఉంటాడేమో తప్ప ఏమంటే అంత దరిద్రంగా బిడ్డను చూస్తాడంటే నాకు తెలిసినంత మంది అలాంటి తండ్రి ఎవరు లేరు. దేవుని స్తోత్రం కాదు, అలాంటి తల్లులు కూడా ఉండరండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసు అంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. అమ్మా ఇక్కడ ఏం చదువుతున్నాం మనం 23లో కదా, 22 కదా. ఓకే, ఒకసారి నేను చదువుతున్నాను ఏంటంటే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రస్తుత వస్త్రములను త్వరగా తెప్పించి వీనికి కట్టి వీరిని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషించదము. దేవునికి స్తోత్రం. అక్కలు చెప్పండి ఒకసారి. ఒక విషయం చెప్పనా, ఏమైనా అంత దూరంలో తండ్రి చూసి ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఏమంటది, విననేరకుండినట్లుగా ఆయన చెవులు మందము కాదు, రక్షింపనేరకుండినట్లుగా హస్తం రాగానే ఆయన హస్తాలతో కౌగిలించేసుకుంటాడు. అక్కడ విననేరకుండినట్లుగా ప్రార్థన చేశాడు. అది ఎలాంటి ప్రార్థన? పశ్చాత్తాపం, తిరిగి ఇంకా అసలు అలాగే బ్రతకాలి. ఎలాగా? మొదటిలాగా బ్రతకాలనుకున్న వాడు దేవుడు ఎప్పుడు కూడా తన కౌగిట్లోనే ఉంచుకుంటాడు తప్ప ఇంకెక్కడ ఉంచిపెట్టాడు. ఇది నిజం. కనుక ఒకసారి ఆలోచిద్దాం. అనగా రాగానే కౌగిలించుకున్నాడు, కొడుకుని చూశాడు. తండ్రి దగ్గర చెప్పిన మాటలని విన్నాడు. తండ్రి హృదయంతో కౌగులించుకోగానే తన హృదయం ఎక్కడ తగిలిందంటే తన తండ్రి హృదయానికి తగిలింది. మీరు వినండి ఒక మాట, ఎప్పుడైతే కౌగులించుకొని ఆ హృదయం ఎవరు తగిలింది? తండ్రి హృదయానికి తరగా. కొడుకు ఎంత యాతన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత నాశనానికి గురై తిరిగి నా దగ్గరకు వచ్చాడో అనేది తన హృదయాన్ని అట్టుకోగానే తన తండ్రికి తెలిసింది. నా కొడుకు నా వంశకూడదు అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. తండ్రి తన కుమారుడు పట్ల జరిగించే విషయాలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటో తెలుసా? చదువుతున్నాను, జాగ్రత్తగా 20 వచ్చిన చదువుతున్నాను. ఏమండి, వాకిట దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి, ఏంటండి వాకిట దూరముగా ఉన్నప్పుడు, ఒకటి అంటే తండ్రి ఎక్కడున్నాడు? దూరంగా ఉండగానే ఎవరు చూశాడు? కొడుకుని చూశాడు. 2 చూచి కనికరపడి, 2దండి కనికరపడి. తర్వాత 3 తెలుసా? పరిగెత్తికిని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 3ది ఇది అంతా చూసుకోండి. తీసుకుని 22వ వచనంలోకి వస్తే, అయితే తండ్రి తన దాసులను చూసి 4ది ప్రస్తుత వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి అని చెప్పాడు. ఇది 4ది. 5ది ఏంటో తెలుసా? వీని చేతికి ఉంగరము పెట్టి. 5ది ఏంటో తెలుసా? 6ది ఏంటో చెప్పంటారా? పాదములకు చెప్పులు తొలగించి. 7వది ఏంటో తెలుసా? క్రొవ్విని దూడను వధించెను. దేవుని స్తోత్రం కలుగును. ఏమండి, ఒక విషయం ఒకసారి నాకు చూడండి. ఈ 7 విషయాలు ఉన్నాయి కదా, వీటిని చెప్పుకోవచ్చు కానీ టైం ఉండదు నాకు ఇప్పుడు. ఎందుకంటే 7 విషయాలు చెప్పవచ్చు. దూరంగా నుండి ముద్దు పెట్టుకోవడం, ఈ తర్వాత కొవ్విని దూడ, చెప్పులు దొరకడం, ఇంకా ప్రస్తుత వస్త్రం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక చెప్పవచ్చు. కానీ తండ్రి తనకి ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో, సరిగట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు చూసారా? ఎప్పుడు ఇస్తాడు అని అంటే, నువ్వు పశ్చాత్తాపడి తిరిగి అనగా తండ్రి ఇంట్లో సంఘములో నువ్వు మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడిని నిశ్చిస్తాడు. తన దాసులు ఎదుట, తన కూలివాళ్ళు ఎదుట, తన దాసులు ఎదుట, ఎవరన్నాడు? ఎదుట దేవుడు ఏం చేశాడో తెలుసా? తనని మంచి స్థితిలో ఉంచాడు. కనుక గమనించండి, ఉంచాడు. ఈ రోజున దేవుని పిల్లలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానం చేయడానికి సమయం లేదు. కనుక ఎప్పుడైతే
ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి నేను వెళ్ళేదనని తీర్మానం చేసుకుని తన తీర్మానాన్ని తండ్రి దగ్గర మరొకసారి తెలియచేసి అడిగి బ్రతిమలాడుతున్నప్పుడు ఆ ఇంటిలో కూలివారి వల్ల కాదు కానీ అనుకున్నాడు కానీ అనమాట. మరలా ఏమండి, మొదటిలో ఏ విధంగా ఆ తండ్రి తనని హెచ్చించడానికి ప్రారంభించాడో దేవుడు. నేను హెచ్చించాలంటే దేవుడు, సంఘంలో హెచ్చించాలంటే దేవుడే కదా, అర్థమవుతుంది. సంఘంలో హెచ్చించాలంటే దేవుడు. మరి హెచ్చించాలంటే ఆ దేవునికి తగినట్లుగా ఇక్కడ నీవు సంఘములో సహోదరులతో దైవ సేవకులతో కార్యక్రమాల్లో, ఇంకొకటి కాదు, వాక్యములో మనము ఆత్మానుసారముగా మన పరిస్థితులు మంచిగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. మనం మంచిగా లేకుండా మనం హెచ్చింపబడాలంటే కుదరదు. హెచ్చింపబడాలంటే మన జీవితంతో కూడా దేవుని పాదం దగ్గర కడిగేసుకోవాలి. అలాగే కడిగేసుకున్నాడు ఎవరు? యొక్క చిన్న కుమారుడు. వెంటనే దేవుడు మొదటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మొదటి స్థానం కాదండి, ఇంకా ఎక్కువే ఇచ్చుంటారు. ఇక్కడ ఎక్కువే జరిగింది గనుక ఈరోజు దేవుని పిల్లల మీద మనం స్టార్టింగ్లో చాలాసార్లు చెప్పాను, అదే మరలా చెప్తున్నాను. ఏంటో తెలుసంటే, చిన్న చిన్న విషయాల్లో పడిపోతాం. చిన్న చిన్న విషయాల్లో మనం అనగా ఈ లోకంలో సాతాను మనం లాగేస్తారని చెప్పాను కదండి, ఈ చిన్న కుమారుడు లాగినట్టు. కానీ తిరిగి వచ్చిన వారు మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఆశీర్వాదకరంగా ఈ జీవితంలో ఉంటుంది. కనుక అది తెలుసుకున్న వాళ్ళే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఈ రోజున ప్రపంచ యావస్తుగా ఏమండి మనకి బోధ చేస్తున్నాడు, లేక పరిశుద్ధాత్ముడు అతని ద్వారా మన జీవితాలను మెరుగుపరచడానికి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం కూడా ఒకవేళ అలాంటి జీవితాల పరిస్థితులు మనకు ఉంటే తిరిగి మన ద్వారా కొంతమంది ప్రభువుని మహిమపరిచేటట్లుగా దేవుడు మనం ఉంచుతాడని మరొకసారి తెలియజేస్తూ, అలా ఉండాలని మరి ఆ యొక్క చిన్న కుమారుడు, తప్పిపోయిన చిన్న కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చినట్లుగా చూస్తాం. కనుక నేను వెళ్ళింది అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఒకడిగా మనకి కనపడుతున్నాడు. అటు కృప దేవుడు మనకు, వాక్యం ఉన్న మీకును, సంఘమునకును, అందరికీ నాకును కూడా ఇచ్చి దేవుని కొరకు ఆ దేవుని ఇంటిలో మనం భద్రంగా, పవిత్రంగా, నమ్మకముగా, పశ్చాత్తాపంతో తండ్రి సంతనం చేరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సంఘంలో కొనసాగించడానికి ఇష్టపడదాం. పరలోకంలోనికి వెళ్ళడానికి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు మనందరి విట్టు ప్రభు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.